Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడబ్ ఇలిస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా నేను ఇక్కడ న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 500 పిక్సెల్స్, హైట్ వచ్చేసి 500 పిక్సెల్స్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ క్రియేట్. సో ఇక్కడ ముందుగా మనం ఒక సర్కిల్ అయితే తీసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే బాక్స్ పాపప్ అవుతుంది, ఇందులో మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు. విడ్త్ అండ్ హైట్ వచ్చేసి 150 పిక్సెల్స్ తీసేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో షేప్ వచ్చేస్తుంది, దీన్ని మనం సెంటర్లోకి అలైన్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ దీనికి ఒక డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, సో ఇదైతే మనం ఒక కాపీ అయితే చేసుకుందాం. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ అయిందో దాని షేప్ కలర్ అయితే చేంజ్ చేసుకుందాం. చేంజ్ చేసుకొని దాని షేప్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెండ్ టు బ్యాక్ అని కొట్టేద్దాం. ఓకే, సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసుకొని దీని ఫిల్ కలర్ ఏది ఉందో అది మనం రిమూవ్ చేసేసుకోవాలి అండ్ స్ట్రోక్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా స్ట్రోక్ అనేది ఇంక్రీజ్ చేసేసుకొని మనం ఏం చేయాలంటే దీన్ని కూడా ఒక షేప్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఆబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకొని అది కూడా ఒక షేప్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రెండింటికి కూడా మనం ఒకటే కలర్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఇచ్చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ టాప్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఇలా మ్యాచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత దీని అయితే ఒక కాపీ చేసుకోవాలి. సో రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకు ఒక కాపీ అయితే వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఇంకో కాపీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా ప్లేస్మెంట్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే అప్లై చేసేసుకోవాలన్నమాట మనం. ఓకే, ఈ విధంగా కలర్స్ అయితే అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం రెక్టాంగిల్ టూల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనం విడ్త్ అండ్ హైట్ వచ్చేసి సేమ్ 500 పిక్సెల్స్ పెట్టేసుకొని సెంటర్లోకి అలైన్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ అయితే పెట్టేసుకోవాలి మనం ఇక్కడ కనిపించడానికి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో వీటిని మనం సెలెక్ట్ చేసుకున్నాం ఈ సర్కిల్స్ని వదిలేసి. సో ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి షేప్ బిల్డర్తో చేసేసుకొని ఇలా మనం ఒక్కొక్క షేప్కి ఇలా డ్రాయింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. సో అవి సపరేట్ షేప్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఆఫ్టర్ దట్ ఈ అన్వాంటెడ్ షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సింపుల్గా డిలీట్ అయితే చేసేసుకోవాలి. ఓకే, చేసేసుకున్న తర్వాత వీటికి ఒరిజినల్ కలర్స్ అయితే అప్లై చేసేసుకోవాలి. సో ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ పిక్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ షేప్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే సేమ్ కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి సైజ్ అనేది కొద్దిగా తగ్గిద్దాం మనం. ఇక్కడ సమ్వేర్ అరౌండ్ 100 అయితే పెట్టేసుకున్నాం. వీటి కూడా సేమ్ 100 పిక్సెల్స్ అయితే యాడ్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసేసుకొని దీని సైజ్ అనేది కొంచెం ఇలా తగ్గించేసుకొని ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ అయితే తీసుకొని క్లిక్ చేసుకుంటే మనకి టెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం టెక్స్ట్ అయితే ఇవ్వాలన్నమాట, మన బ్రాండ్ నేమ్ ఇచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫాంట్ వచ్చేసి నేను ఇంపాక్ట్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి నేను 80 అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది సెంటర్లోకి అలైన్ చేసేసుకొని కొంచెం సైజ్ అనేది తగ్గించుకుందాం. అండ్ నేను కాపీ అయితే చేసుకుంటున్నాను. డబుల్ క్లిక్ ఇచ్చి దీన్ని ఎడిట్ చేసుకుంటాను. కంట్రోలే ఇక్కడ నుంచి నేను ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఓపెన్ ఛాన్స్ పెట్టేసుకుంటున్నాను అండ్ ఫాంట్స్ అయితే తగ్గించుకుంటాను. అండ్ ఇది సెంటర్లోకి అలైన్ చేసేసుకొని ఈ టెక్స్ట్ల మధ్యలో స్పేస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని వీటికి నేను హైడ్రాపాట్ టూల్తోనే ఈ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఓకే, సో మనకు లోగో అనేది రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే
Please don't forget to like, comment and subscribe to my channel. And thank you friends. Thank you for watching.